హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీది చాలా బాగున్నాం. మహేంద్ర బాబు పెళ్లి పనులు అయితే చివరికి వచ్చేసినాయి, మా చివరికి స్టేజ్కి వచ్చేసినాయి. ఇంకా ఇల్లు మొత్తం చాలా అప్డేట్ అయింది. ఇంకా కనీసం మీకు 10 సిరీస్గా చూపించుంటాను. ఇల్లు ప్లాస్టింగ్ కానీ మొదలుపెట్టిన కానీ ఇప్పటి వరకు అయితే, అంటే పైన ఫ్లోరింగ్ మొదలు పెట్టాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకే చాలా వీడియోస్ చూపించాను. ఇప్పుడైతే ఇంకా ఇల్లు మాత్రం చాలా పెళ్లికాలు అయితే వచ్చేసింది. ఇంకా మా వాడేమో డ్రాయింగ్ వేస్తున్నాడు. ఇంకా దేవేనా మహేంద్ర బాబు రాయాలని చెప్పేసి పెయింట్ వేస్తున్నమాట. సరేనా? అదిగోండి మహేంద్ర బాబు ఇల్లు. అరే గెస్ట్ హౌస్ చూపిద్దును పా, హోమ్ టూర్ చూపిద్దును పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదండి. ఇంకా ఇది పంచ వచ్చిద్ది, రేపు పందిరి వేయాలి ముందుకి ఫ్రంట్ అప్. తర్వాత వచ్చేసి ఇంకా మా తమ్ముడేమో ఆర్కిటెక్చర్ అయిపోయిండు, ఆర్టిస్ట్. ఇంకా దాంట్లో పేరు రాయాలి, ఇద్దరు పేర్లు. అదే అది ఇంకోటి వేయాలి. అటు పక్కేమో అమ్మ నాన్న పని చేస్తున్నారు. అది ఏం చేస్తున్నారో తర్వాత చూద్దాం మీకు. ముందు లోనికి వెళ్దాం. మహేందర్ ఓకే అండి. ఇంకా గుమ్మం కొంచెం ఎత్తేందని చెప్పేసి పగలగొట్టి మరి కొంచెం దించారు కిందకి. వెళ్దాం లోనికి. ఇది మొత్తం మీకు చూపించిందే కదా. చెప్పు మహేంద్ర. ఇది కిచెనా? రేపు దీవెన వంటలు చేయడానికి. ఇది వంటలకా? మనం ఇవన్నీ కట్టినాయి సెల్ఫ్ మొత్తం కట్టి మీకు ప్లాస్టింగ్ చేసి ఇవన్నీ చూపించినాయి కదా. అయితే మార్పు ఏంటంటే, మనం ఇంకా వైట్ ఫ్రేమ్ వేసిన తర్వాత ఈ పింక్ అలానే ఎల్లో ఇంక కలర్స్ వేసాము, కలర్స్ వేసాము. తర్వాత వైట్ కూడా బాగుంది. 3 కలర్స్ మీద బాగా కిచెన్ అయితే చాలా అందంగా ఉంది. ఇంక రేపు దీవెన తీసుకొచ్చాము. సామాన్ మొత్తం ఇక్కడ సర్దుకుంటే ఇంకా కలర్ చేసిద్ది. ఎరా ఈడ కిటికీ ఏదైనా మెస్ కొట్టుకోండి, కాకులు ఏమైనా రాకుండా. ఓకేనా? ఇంకా ఇది మొత్తం బాగుందండి. అలానే కదా. చలో, మీ వదిన కదిరిపోయిద్దిరా, తీసుకురావాల్సిందే. ఓకేనండి, ఇదే కిచెన్ కదా. ఇంకా లోనికి వెళ్దాం. బెడ్రూమ్ ఇంకా షాక్, అవాక్ అయిపోయారా నేనైతే. బెడ్రూమ్ చాలా బాగుందండి. ఇంకా వాయిస్ కూడా రీసౌండ్ వస్తుంది, దాని శబ్దం కూడా వస్తుంది అన్నమాట. రూమ్ అనేది ఏసీ పెట్టుకుంటే ఇంకా క్యాక్ ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్లో ఇదంతా ప్లాస్టింగ్ చేసేసి, బలాలు మొత్తం ప్లాస్టింగ్ చేసేసి, ఇంకా తర్వాత ఫ్లోరింగ్ లాగేసి ఇవన్నీ మీకు చూపించినాయి. ఈ కలర్ బాగాలేదా మరకలో? బ్రేజ్ అది ఉండిద్ది, రఫ్ ఇది పేపర్, అది తీసుకొని మొత్తం రఫ్ చేయండి, నీట్గా ఉంటుంది. ఇవన్నీ సెల్ఫ్ మనకు కట్టినాయండి, చాలా బాగా వచ్చింది. ఇంకా మనం కరెంట్ బిగియాలి కదా, తెచ్చుకున్న సామాను. మా బాబాయ్ చాలా కష్టపడుతుందండి కొడుకు పెళ్లి కోసం. అయితే కరెంట్ సామాన్ తీసుకురావాలి. కరెంట్ సామాన్ తీసుకొచ్చినాక ఇంకా కరెంట్ మొత్తం లైనింగ్ బిగియాలి. మేమే బిగించేది, లేకపోతే మాకు జరదమా ఉన్నారులే ఈ కాలనీలో బిగించాయన, ఆయన బిగిస్తాడు. ఇంకా మా నాన్న అలానే అమ్మ, మా తమ్ముడు, ఇంకా మా నాన్నమ్మ వీళ్ళందరూ కలిసి పక్కన ఇంకో ఐటమ్ ఉంది కదా మాది, మా యజన్ నాన్నమ్మ. ఇంకా ఈ ఐటమ్ ఉండిద్దండి దీంట్లో. ఇంకా మొత్తం ఇంకా కిచెన్ మొత్తం చేయించుకుంటుంది అనమాట. అక్కడ ఉంటావా ఏడుంటావా? ఆడున్న బాగుంది, నీకు అలవాటైందిగా. ఇంకా ఇదిగోండి, ఇదేమో అప్డేట్ అయింది. మనం కిటికీ బిగించిన కిటికీ బిగించిన తర్వాత ఇది కిచెన్. ఇంకొకసారి మా ఇంత ముందు మట్టి ఉండేది దీంట్లో. అంటే మా నాన్నమ్మ ఇంకా ప్రతిసారి వారంకి ఒకసారైనా మట్టి అలుక్కుంటూ ఉండేది పేడతో. ఇప్పుడు అలాంటి పని లేకుండా శుభ్రంగా మా డాడీ అయితే సెల్ఫ్లు కట్టేశాడు. అటుపక్క ఇటుపక్క సెల్ఫ్లు కట్టేసి ఆ గ్యాప్ వచ్చేసేమో గ్యాస్ బండ పెట్టుకోవడానికి. ఓకేనా? ఇది కూడా కమింగ్ సూన్. ఇంకా అప్డేట్ చేయాలి, మేము అప్డేట్ చేస్తాం అన్నమాట దీన్ని ముందు రోజుల్లో. ప్రస్తుతానికైతే ఇటు వాడుకుంటాం. అంటే ఫ్లోరింగ్ లాగేసి పూట, అంటే మీరు ఆ రూమ్లో చూసారు కదా, ఆ రూమ్లో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ కూడా ఫ్లోరింగ్ లాగిన తర్వాత. ఓకేనా? ఆ రూమ్ మీద ఈ రూమ్ మెరకుండాలి, అందుకని చెప్పేసి కొంచెం హైట్ ఎక్కువ ఉంది ఫ్లోరింగ్. వాళ్ళు మహేంద్ర అక్కడ దాంట్లో ఉండేది, నేను దీంట్లో ఉండేది. అట్నా? సరే, అట్నే ఉంది, ఏమైంది. తర్వాత వచ్చేసి ఇంకా ఇది కిచెన్ మొత్తం, ఇది కిచెన్ చూపించాకండి. సెల్ఫ్లో వచ్చేసి ఇంకా ఎరువులు కట్టేసి మా నాన్న. అదేమో ఉప్పు, కారం, పసుపు, నూనె, పసుపు అవి పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆడేమో గ్యాస్ బండి పెట్టుకోవచ్చు, గ్యాస్ పై పెట్టుకోవచ్చు. దాని పక్కనేమో గ్యాస్ బండి పెట్టుకోవచ్చు. చాలా బాగుంది లుకింగ్గా. తర్వాత వచ్చేసి ఇది మీకు తెలిసిందే, ఇది బెడ్రూమ్. ఇది ఇంకా 2-3 నెలలు ఇంకా ఎవరైనా ఉంటాం కదా మేము, అప్పుడు మొత్తం పూర్తి కంప్లీట్ చేపిస్తాం. మహేంద్ర ఇల్లు ఎలా బాగా చేస్తున్నాడు అలాగా దీన్ని కూడా బాగా చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది ఇద్దరు అన్నదమ్ముల మీద ఉన్నది కదా, ఇంకా ఒకరు ఓపిక ఉన్నా ఒకరు ఓపిక ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మహేంద్ర బాబు పెళ్లి కాబట్టి అదంతా రీమోడల్ అయిందన్నమాట. సరేనా? ఇది కూడా ముందు రోజుల్లో కమింగ్స్ ఇంకా బాగా నీట్నెస్గా అవుతుంది. ఏందే మరి పెయింట్ అయితే చాలా బాగా చేస్తున్నాడు మా వాడు, కానీ ఇంకా ముందుగా వేయాల్సిందే. థమ్సప్ అని తెప్పిమా, ఎత్తైపోతే మన్నేగా పెన్షన్ 7,000 కొట్టే దెబ్బ. ఫస్ట్ పెన్షన్ 7,000 వచ్చినాయి అంట. 7,000 ఎవరికి ఇట్లా
ఊరుకుంటారు మా బాబాయ్ మా నాన్న వాళ్ళ అమ్మ కాడ. రంజాన్ చెప్పామా మా అంటే తెప్పించింది పార్టీ చేయాలి అలా. తర్వాత వచ్చేసి అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఆ అంచు నుంచి మొత్తం గుంజలకు బాధేసి తాటాకులు కూడా తెచ్చుకున్నాము. ఈ తాటాకులకు సరిపోవండి, ఇంకా తెచ్చుకోవాలి. అవన్నీ తెచ్చుకున్న తర్వాత మొత్తం అయితే కొట్టేస్తాం అన్నమాట. సరేనా? మా నాన్న మాట జోక్ చేస్తూ ఉంటుంది, ఆ మాటలు పట్టించుకోకండి. ఇప్పుడు బాగుంది ఇల్లంతా. ఈ పంచ్ వచ్చేసి బండ్లేదు అనుకుంటున్నాము. ఇంకా బేబీ షిప్స్ కూడా ఉంది. పరిస్థితిని బట్టి చూసుకుంటాం అన్నమాట. ఏరియా కూడా వర్షం పడితే బురద అయిపోయింది. చిప్స్ కానీ లేకపోతే ముద్దు బండ్లు కానీ వేయాలి. ఓకేనా? దేనికి మా బాగున్నారా? రాత్రి చికెన్ తెప్పించాను, ఆ కూర అట్టనే ఉంది. నాకు పంపించలేదు మరి. నేను అదే అనుకోండి, మా అక్కడే తక్కువ మా కుటుంబంలో అనుకున్నాను. మరి ఫోన్ చేసి వచ్చామనేగా. ఏది నువ్వు కోపడుతున్నమాట ఫోన్ చేస్తుంటే. నేను ఎందుకు కోపడి, నేను అంతలో పని చేసిన నేను ఎందుకు కోపడతానే? 90 వంతు పని నేనేం చేసింది మరి 90 వంతు చేస్తున్నా నేను రాననేది ఏంది? ఇంకా మహేంద్ర బాబు వచ్చేసేమో ఇంకా కొంచెం మాలు మిగిలితే అవన్నీ పూసుకుంటున్నారులేండి. అంటే కొంచెం గోడ కొరక తింటే ఆ పని ఈ పని చేస్తున్నారు. మా అమ్మ అందిస్తూ ఉంది వాళ్ళ కొడుక్కి. ఇంకా ఇసుక ఇదే మిగిలింది, ఇసుకను ఇంకా కంకరం. అంటే ఇంకా ఆ బేబీ చిప్స్ ఆడ పోసుకోవడానికేనా? పంచలో లేదా బండ్లు తెప్పిస్తావా? బండ్లా లేకపోతే బేబీ చిప్స్ పోసేది? ఏరియా పంచలో బయట బండేనా? సర్లే. ఏమా పని అయిపోయిందా? ఈరోజు మళ్ళీ ఫ్లోరింగ్ లాగాలా? ఫ్లోరింగ్ లాగాలా? ఈ పూట లాగుతారా? రేపా? ఈరోజు లాగు మరి రోజుకి ఎందుకు? ఇంకా ఈరోజు అయిపోయేదిగా, పచ్చికుంది కదండి, అందుకని చెప్పేసి ఫ్లోరింగ్ ఇప్పుడే కదా లాగింది. కొంచెం మందం పడింది, 4 అంగాల మందం. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఫ్లోరింగ్ లాగిస్తే ఆరిపోయేసరికి రేపు ఉదయం పట్టిద్ది. అంత సమయం మనకి వద్దులే, రేపు ఉదయాన్నే లాగేస్తాము ఫ్లోరింగ్. సరేనా? ఏంటిదిరా అన్న తమ్ముడు ఒక్క మాట మీద కూర్చున్నారు. ఆ పట్టు ఉండదు లేండి. మా బ్రష్ తెప్పిలా యాప్లో పెట్టి బ్రష్ చేయించావుగా. చివరి మా వాడు యాప్లో బ్రష్ చేసుకొని కొడుతుండ్రు. బాగా వచ్చింది. ఇల్లు మాత్రం చాలా బాగుందండి. ఇంకా మహేంద్ర బాబు ఇల్లు ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా దీవెన వస్తే కానీ ఇంకా కొంచెం లుక్ రాదు ఇల్లంతా. అది మొత్తం సదరం చేయండి, ఇక్కడ సదరం చేస్తే సరిపోయేది. మా బాబాయ్ పార్టీ ఇస్తారా అంట. ఇంకా చివరిసారికి మొత్తం ఇల్లంతా అయిపోయింది కదా, అందుకని చెప్పేసి కొడుకులు పార్టీ ఇవ్వాలి మా బాబాయ్. ఇప్పుడు రేపు మళ్ళీ పందిరి వేయాలి, చాలా పని ఉంది. కానీ బాబాయ్ పోయి దంసా తీసుకురాపో. ఓకేనండి. రాజీవన పిల్లలు అలానే ఇంకా ఇంటికాడ ఉండి నిద్రేస్తున్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు అనమాట. వాళ్ళని డిస్టర్బ్ చేయడం దేనికని చెప్పేసి నేను కారు మంచి పోయి కొంచెం బ్యాంక్ పని ఉంటే ఇంకా చూసుకొని చిన్నప్పుడు అంటున్నా పొద్దు నుంచి మా బాబాయ్లు రా అని చెప్పేసి చెబుతున్నారు అనమాట. నేనేమో మన సబ్స్క్రైబర్స్కి పికిల్స్ పంపించాలి కదా, అందుకని చెప్పేసి ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నాను. అదే విషయం. ఒక్క చేస్తుంది కరెంట్ లైన్ లాగి ఫ్యాన్లు బిగిస్తే కానీ కొంచెం హాయిగా ఉంటుంది. ఏమైందిరా? ఇంకేంది? ఏం పేరు రాపిస్తావు? ఏం లవ్ సిమ్లు ఇప్పిస్తున్నావు నువ్వు? లవ్ మ్యారేజ్ నీది? ఏరా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మా మహేంద్ర అది లవ్ మ్యారేజ్ అండి. అంతేనా? పేరు రాసిన తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకేనండి. ఇంకా పొద్దుగూలు మీ బాబాయ్ ఇప్పిస్తాలేరా పార్టీ, నేను ఇప్పిస్తాలని చెప్పేసి పెన్షన్ డబ్బులు ఉన్నాయి కదా దిగులే ఉన్నానా అని చెప్పేసి మా నాన్నమ్మ లేదు. ఇంకా పార్టీ ఇస్తుంది మా అందరికి. పొద్దుగూలు తీసుకొచ్చావా? తీసుకొస్తానులే. నేను వచ్చానా అటేదో నాకు ఒక 50 రూపాయలు నేను ఒకరిని తాగుతా. పెద్ద తెచ్చానా? థమ్సప్పా స్ప్రైటా? అరే రత్న థమ్సప్పా స్ప్రైట్ తాగుతారా నాన్న అంటుంది నానమ్మ. ఏంటిది? థమ్సప్ తెచ్చాను పెద్దదే. సరేలే. ఓకేనండి. మా నాన్నమ్మ ఇంకా పార్టీ చేసుకోవడానికి థమ్సప్ తేమని చెప్పేసి 2 వందలు ఇచ్చింది. 100 రూపాయలు మనకి, 100 రూపాయలు థమ్సప్ దానికి. సరే నేను వెళ్ళి తీసుకెళ్తా కూల్ డ్రింక్స్. గ్లాసులు ఉండయా?
గ్లాసు లాంటి సరిపోగా తీసుకొస్తా అట్టయితే. సరే వెళ్దాం పదండి. వస్తారా? సరేలే. ఓకేనండి, ఇంకా థమ్స్అప్ బదులు స్ప్రైట్ తీసుకొచ్చారనమాట. మా అమ్మాయి అయితే అందరికి పోస్తూ ఉంది. రేపు పెదానికంటే చెప్పు, నాన్నకంటే చెప్పు గ్లాసు అందరూ పోయి. ఓకే అండి, ఇప్పుడు చాలా లుక్ వచ్చింది, చాలా బాగుంది. అయ్యో తాగండి, బాబాయ్కి ఏంటి తాగు, కొడుకు అని చెప్పేసి ప్రేమకి ఎత్తంటే తాగవేంది? ఒత్తు గ్లాసా? సరేలే, దాంట్లో పోయి మన మమ్మని. చూసారండి ఈ డ్రా అయితే ఎట్టుందో, నా ఆర్ట్ ఎట్టుందో మీరు కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయాలి, తప్పకుండా ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఎట్టుందో. నేను అంతకుముందు చాలా డ్రా చేసామండి బొమ్మలు అయితే, నాకు బొమ్మలు అయితే అంటే చాలా ఇష్టం. తమ్ముడు డిప్లొమా వరకు చదివింది కదా, ఇంకా అవన్నీ ఉంటాయి కదా ఇంజనీరింగ్ సంబంధించి. సివిల్ అండి, సివిల్ ఎక్కువ డ్రాయింగ్స్ ఉంటాయి, ప్లానింగ్స్ కానీ ఏదైనా బిల్డింగ్ స్ట్రక్చర్స్ కానీ వాటి యొక్క డిజైనింగ్ చేస్తూ ఉంటాం కదా. మార్కులు పడతాయి చేసే పని చేత ఒక్కరు దిమ్మి కట్టిందని అట్లా కలిపి నడితే ఆ రోజు అయిపోయేది. పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళు, అత్త వాళ్ళత్త, ఇంకా మా నాన్నమ్మ కొడుకులు, ఇంకా మేము పిల్లలం, అందరం ఫ్యామిలీ ఏడే ఉన్నాం, ఇంకా కోడలు తప్ప. ఇంకా దీవెన వస్తే, ఇంకా దీవెన, బుజ్జి, రాజీ వీళ్ళు ముగ్గురు కలిసి మంచి బిర్యానీ చేస్తే కానీ అప్పుడు ఇంకా దాము దూముకుంటారు. మాట్లాడితే మా నాన్న అయితే ఇప్పుడు కొంచెం మా నాన్న మా స్టోరీ చెప్పింది ఏమండి. పిల్లలు చిన్నప్పుడు బాగా సాగారు, ఉద్యోగం ఉంది అని చెప్పు. ఓకే అండి, మా ఫ్యామిలీ ఒకసారి ఉన్నాం మేము. ఇక మా అమ్మగారు కానీ, మా ఆంటీ కానీ, మా బాబాయ్ కానీ అందరం ఒకసారి ఉన్నాం కదా. మాలో ఒకళ్ళే తక్కువ, మా ఇంటి పెద్ద మా తాతయ్య. ఆయన గుర్తు వచ్చేసరికి పాపం మా నాన్నకి అయితే ఏడు బాగట్లేదండి. ఇప్పుడు అంటే అదొక హ్యాపీ మూమెంట్ అండి. ఇన్నాళ్ళు కలిసి ఉండి ఒకసారి విడిపోయి ఉంటే అసలు ఆ బాధ వేరు, చెప్పలేము. అంటే ఏమైనా కానీ ఇది చిలక అది అంటారు, చూసినా ఏదో ఒకటి ఉంది. ఆ విధంగానే మా తాత ఎక్కడికి వెళ్ళినా సరే మా నాన్న తీసుకెళ్తాడు. అట్టగా మా నాన్నని పెళ్ళైన కొత్తలోనే విజయవాడ తీసుకెళ్ళి, ఎక్కడో పల్లెటూరులో ఉన్న ఆమెని విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో అంతా చూపించి అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అలాంటి మెమరీస్ అన్ని ఇచ్చేసి ఒకసారి వెళ్ళిపోయేసరికి మా నాన్న మర్చిపోలేదు. ఇట్టకే ఇప్పుడు ఎప్పుడైనా ఇలాంటి మూమెంట్స్ అని వచ్చినప్పుడు ప్రతిసారి ఇంకా అదే అంటే మాకు బాధగా ఉంది. పద్దాక బాధపడ్డాం కానీ ఇంకా చేసేది ఏం లేదు కదా. ఇంకా ప్రశాంతంగా ఉన్న ఆయన వెళ్ళిన ప్రశాంతంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన మెమోరీస్ అనేది ఆ విధంగా మనం ఇంకా రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంకా అదండి మా విషయం అయితే. ఇప్పుడైతే నా ఆర్ట్ చూసారా, ఈ విధంగా అయితే అవుటర్ లుక్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అండి మా తాతయ్య. అలాంటిది ఇంకా పోయేసరికి ఆయన అక్కడ ఉంటే బాగుండురా అని చెప్పేసి మా నాన్నమ్మ బాధపడతా ఉంది. ఇంకంతే మ్యాటర్. అరే కొన్ని ఓకేనండి, ఇంకా ఇది లుకింగ్ అయితే చాలా బాగా వచ్చింది కదా. ఇంకా స్ప్రైట్ కొంచెం మిగిలింది, రాజ్కుమార్కి ఇద్దాం, తాగిద్ది రాజ్కుమార్ కూడా. సరేనా, ఇంకా బుజ్జి వచ్చేసేమో ఇంకా మా మరదలేమో ఇంకా చిన్నపిల్లలు అనమాట, ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు, అందుకని చెప్పేసి అక్కడ ఉంటుంది. ఇంకా మనం వెళ్దాం, ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం. ఇంకా రేపు ఎల్లుండి అయితే ఇంకా పందిరేస్తే అయిపోయింది. తర్వాత మహేంద్ర బాబుకి నలుగులు పెడతారు. ఓకేనా, ఇంటికి వెళ్దాం. ఓకే అండి, ఇంటికైతే వచ్చేసాను. ఇంకా సుహాసిని స్ప్రైట్ చూడగానే ఇంకా లగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి ఇంకా డాడీ పోయి అని చెప్పేసి ఎగబడుతుంది అనమాట. చూడండి ఎంత ఆసక్తిగా ఉందో తాగడానికి. ఐసా
మంచిలా తాగుతుంది రజీ. అసలుకి ఇల్లు మన ఇల్లు ఎక్కడ రెడీ అని తెలుసా అసలుకి? మీరు చూస్తే అసలుకి అద్భుతం ముందు బాగా అంటావు. పందిరే లేదు కానీ పందిరి రేపు ఎల్లుండి వేస్తాం. కానీ ఇల్లు వైట్ ఫ్రేమ్ వేసిన తర్వాత మళ్ళీ ఎల్లో పెయింట్, మళ్ళీ మూడు రంగులు వేసారు, మళ్ళీ పింక్. ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సరే మామూలు వేరే లెవెల్లో ఉంది. సాయంత్రం వెళ్తాం, ఇప్పుడే వెళ్ళొచ్చింది. సాయంత్రం వెళ్ళి చూపిస్తాను, మీకు చూపిస్తాను. సరేనా? ఓకేనండి. సాల్ బాబు ఇంకా స్కూల్ దగ్గర ఉన్నాడు కదా, ఇంకా వాళ్ళని తీసుకురావాలి వెళ్ళి. ఓకేనా? హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. హాయ్ అండి, మా డాడీ నాకు ఫ్రెండ్ తీసుకొచ్చాడు. హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? నేను మీ రాజీనండి. ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ అయితే. ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపుతూ చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి. ఇంకా యాట్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి. ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి చికెన్ పికిల్ అండి. ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబర్ల కోసమే. ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి, చేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంక ఈ పచ్చళ్ళే కాదండి, మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, ఇది పొండిమిరగాయల పచ్చడి అండి. ఇంక ఇదేమో ఇంకా ఆవకాయ పచ్చళ్ళు. ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. ఇంక ఈ వీడియో అనేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.